అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రి గారు సపరేట్ ప్రశ్న వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష. దానికి ఆయన చెప్పవలసిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా అది సమయం వృధా కాకుండా సమయాన్ని దొరికింది కాబట్టి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష. సంతోషం, మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే కొంత బ్రెయిన్ స్టామింగ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆఖరిగా చెప్పారు అధ్యక్ష, ఏదైతే సపరేట్ ప్రశ్న చెప్పారు అధ్యక్ష. సరే పోలవరం దాని పుట్టుపోతలు తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గీయ రాజశేఖర్ ఏదైతే ఈ తాలూకా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడికి వచ్చా అధ్యక్ష. ఎందుకంటే అలాంటి ఒక మహా అద్భుతమైన ఓ ప్రాజెక్టు తాలూకా అంకురార్పణలో నేను కూడా భాగస్వామి అధ్యక్ష. నేను కూడా చెప్తాను, నేను కూడా భాగస్వామి అధ్యక్ష. ఆ రోజు భగవంతుడు వచ్చి నాకు అవకాశం చేయాలి అధ్యక్ష. ఆ శంకుస్థాపన కార్యక్రమం నేను కూడా మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. నేను కూడా పాల్గొనే ఒక అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అధ్యక్ష. దేవుడు ఇచ్చాడు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ ని అందరూ, ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి ఒక డెల్టా ప్రాంతానికి కాదు అధ్యక్ష. అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంత ఇచ్చాపురం వరకు ఈ ప్రాజెక్ట్ తాలూకా ఫలాలు వస్తాయి అధ్యక్ష. దాంతోపాటు తాగునీరు కానీ లేకపోతే అన్నీ వస్తాయి. దానికి సమన్వయంగా మేము అడిగిన ప్రశ్నకి 45 మీటర్లు ఉంచుతున్నారా తగ్గిస్తున్నారా అడిగాము అధ్యక్ష. ఫైనల్ గా మంత్రి గారు 45 మీటర్లు ఉంచుతున్నారు, దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో వద్దండి మంత్రి గారు, అయిపోయింది టైం ఉంది, టైంలో వదిలేండి. ఇంకా క్లారిఫికేషన్ చెప్పారుగా, ఫైనల్ అయిపోయింది, వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13528, క్వశ్చన్ నెంబర్ 13590, క్వశ్చన్ నెంబర్ 13518 deemed to have been answered. Short notice questions. Question number 209, Minister for Minorities. నమస్కారం సార్, తమరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చక్రపాణి గారి తర్వాత తమరు 6 సంవత్సరాలు చేశారు, తమరు 3 సంవత్సరాలు చేసి కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము ఇద్దరు శాసనసభ్య సీనియర్లు ఎదురు కూర్చున్నారు. సత్యబాబు గారు ఉన్నారు, శివరామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా త్రిమూర్తి గారు ఉన్నారు. ఒక క్వశ్చన్ ఒక సెషన్లో ఒకసారి వస్తుంది సార్, 2 సార్లు సేమ్ క్వశ్చన్, సేమ్ మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పోవాలా. కాబట్టి ఒక సెషన్లో అదే క్వశ్చన్ రాకూడదు సార్, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, నేను సమాధానం చెప్పాను, రికార్డ్స్లో ఉంది, మళ్ళీ చెప్పండి చెప్తాను తమరు అన్ని మొత్తం. ఎప్పుడు వచ్చింది అదే ప్రొసీజర్ సార్, రూల్స్ రిపీట్ అయిందా? క్వశ్చన్ రిపీట్ అయిందా? సేమ్ సార్, సేమ్ క్వశ్చన్. కూర్చోండి, మీకు అనుభవం ఉంది, కూర్చోండి సార్. చెప్పండి చెప్తా సార్, చెప్తా తమరు అనుమతితో తమరు చెప్పండి చెప్తా. బ్రీఫ్ గా చెప్పండి సార్. ఏ ప్రశ్నకు సమాధానం బ్రీఫ్ గా చెప్పండి. అవునండి, 2020-21 సంవత్సరం నుండి విజయవాడ కంపార్ట్మెంట్ పాయింట్ నుండి వెళ్లే హాజీలకు మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ స్టేబిలిటీ చూసుకొని 30,000 ఆదాయం ఉండేవారికి 3 లక్షల ఆదాయం ఉండేవారికి మాత్రం 30,000, అంతకు పై ఆదాయం ఉండేవారికి 60,000 సబ్సిడీ ఇచ్చేవారు. కానీ మేము ఎవరిని కూడా వదిలేదు సార్. మొత్తం ఎంతమంది పోతారో హాజీలకు హైదరాబాద్ విజయవాడ నుంచి వారందరికీ కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాం సార్. మళ్ళీ 2వ ప్రశ్నకు సార్ పరిశీలనలో ఉందని చెప్పాను. 3వ ప్రశ్నకు అంతే సార్, పరిశీలిస్తాము. డి ప్రశ్నకు సమాధానం అయితే హజ్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమే. దాన్ని 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2016-17లో 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత కడపలో కూడా శంకుస్థాపన చేశాం. కడపలో 24 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ కట్టాము. సరే, గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్తావు, ఉంటే కదా చెప్పనికి. ఏం చెప్తారు సార్, ఎవరు ఉంటేనా చెప్పనికి? చేసిందే పోదాం, చూసి వస్తాం సార్. 80 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఏం చేయలేదు. మళ్ళీ నడితే ఎట్లా? అది సార్, ఈ సంవత్సరం మీరేమన్నారు సార్, ఇప్పుడు హజ్ హౌస్ కడపలో కట్టాంపై చూసిరండి, నేనే ప్రారంభోత్సవం చేశాను. మళ్ళీ మీరు 80 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేశారు? పని మొదలు పెట్టలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు.
దానికి ఎవరు బాధ్యులు సార్? మీరా నేనా? మీరే బాధ్యులు. మీరు డబ్బులు ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నన్ను క్వశ్చన్ నాకు అడగాల్సిన అవసరం వచ్చేది కాదు మీకు. ఇవన్నీ ఆలోచించాలి సార్. సార్ ఇంకొకటి సార్, ఆ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గారు వచ్చారు సార్ నా దగ్గరికి. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ సార్. గౌరవ సభ్యులు కూడా, కాంగ్రెస్ సభ్యులు కూడా వైకాపా సభ్యులు కూడా వినాలా. ఆమె డిప్యూటీ చైర్మన్ సార్, తమరు ఆమె రిస్క్ రావాలా సార్? ఆమెకు ఎందుకు సార్ గన్మెన్ విత్డ్రా చేశారు మీ ఆ ప్రభుత్వంలో? 1.5 years నుంచి ఆమె గన్మెన్ విత్డ్రా చేశారు. ముస్లిం లేడీ ఉండకూడదు సార్ ఆమెకు? ఆమెకు సెక్యూరిటీ వేయకూడదా? ఆమె నన్ను వచ్చి లోకేష్ బాబు పోయి అడగాలనా? ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు క్యాన్సిల్ చేశారా సార్ ఆమెకు? సమాధానం చెప్పాలి కదా సార్, మీరు కాదు చెప్పాలా. ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఆమెను చెప్పలేదు సార్. ఆమె కళ్ళను నీరు పెట్టుకొని వచ్చి నాకు చెప్పింది దాంట్లో అవమర్యాద వచ్చినానని. సార్ ఆమె రిస్క్ తమరు పోవాల్సిన అవసరం ఉంది సార్. చెప్పండి సార్. డిప్యూటీ చైర్పర్సన్ లేడీ, ముస్లిం లేడీ, అంత అవమానపరుస్తారు సార్ ఆమెకు? వాళ్ళ గవర్నమెంట్ సార్. సార్ మీరు చెప్పే వరకు కూడా ఆ విషయం మాకు తెలియదు. మరి సార్ తమరన్న రిస్క్ చెప్పాలిగా, అన్యాయం కదా సార్? ఆవిడ చెప్పాలి కదా సార్. సంవత్సరం 1.5 years సార్. బాగా లోకేష్ బాబు గారిని మమ్మల్ని వచ్చి అడిగినాం సార్. తమ రిస్క్ తీసుకోండి సార్, తమ రాష్ట్రం తీసుకోవాలి సార్. రాసిమ్మని సార్ రిటర్న్ గా రాసిమ్మనండి. క్వశ్చన్ నెంబర్ 2 అయింది, మన డిస్కషన్ అయింది, దీని మీద డిస్కషన్ అయింది, సమాధానం అంతా వచ్చింది. కూర్చోండి. అయ్యిందయ్యా గతంలో. భాష మీరు మాట్లాడండి, కాంట్రాక్ట్ భాష గారు కూర్చో. ఇంతకు ముందు చేసింది ఇమాం మౌజన్ల గురించి చెప్పాము అధ్యక్ష. సార్ ఇప్పుడు ఇమాం మౌజన్ల గురించి క్వశ్చన్ అడిగితే హజ్ గురించి ఎందుకు చెప్తారని చెప్పారు ఇప్పుడు. అందుకని సపరేట్ గా హజ్ గురించి ఇప్పుడు క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు చిన్న పొరపాటు పడ్డారు. ఇంతకుముందు ఇమాం మౌజన్ల గురించి అడిగాం మేము. దాని గురించి చెప్పినప్పుడు ఆయన హజ్ గురించి క్లారిటీ చేయకుండా మళ్ళీ హజ్ గురించి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? అది వేరే క్వశ్చన్ ఫార్మేట్ లో రావడం తర్వాత నేను రిక్వెస్ట్ చేసి తమరి ద్వారా నేను ఈ హజ్ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. ఓకే ఓకే చెప్పారుగా. సార్ ఆల్రెడీ దీని మీద అంతా పూర్తి గతంలో అయింది. అధ్యక్ష ఇప్పుడు ఏమైతుందంటే ప్రతిసారి మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష. మాట్లాడాలంటే కూడా మీరు ఆపేస్తా ఉంటారు. ఏం మాట్లాడతారండి? యాక్చువల్గా 2020 కోవిడ్ పీరియడ్లో మనము హజ్జుకు ప్రయాణం ఎవరు చేయలేకపోయినాం అధ్యక్ష. పాండమిక్ ఇయర్ కోవిడ్ రావడం వల్ల చేయలేకపోయినాం. తర్వాత 2022లో 1117 మంది హజ్జుకు పోవడం జరిగింది. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. తర్వాత గత ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 2023లో ఎంబాగ్రేషన్ పాయింట్ తీసుకొని వచ్చేసి హాజీలను ఇక్కడ నుంచి తీసుకొని పోవడం జరిగింది. దగ్గర దగ్గర 1756 హాజీలు ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే కొత్తగా ఎంబాగ్రేషన్ పాయింట్ రావడం వల్ల విజయవాడలో ఒక్కొక్క హాజీకి 83,000 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ పడింది. ఆ అమౌంట్ మైనార్టీ పక్షపాతి మా జగనన్న గవర్నమెంట్ వాళ్ళకి ఎక్సెస్ పడకూడదనే ఒక సదుద్దేశంతో ఆ 80,000 రూపాయలు హాజీలు మక్కా నుంచి ఇండియాకు వచ్చే లోపలనే వాళ్ళ అకౌంట్లోకి చేసేసి మైనార్టీలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత వచ్చే సంవత్సరము అంటే ఈ సంవత్సరము మేము సేమ్ కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. పోయిన తర్వాత అక్కడి నుంచి హాజీలు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకందరికీ తెలిసిన విషయం, ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష. వాళ్లకు 68,000 నుంచి 80,000 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ పడింది. కానీ ఆ అమౌంట్ ఈ ప్రభుత్వము ఇచ్చిన దాఖలాలు పోలేదు అధ్యక్ష. హాజీలకు ఎప్పుడైతే 80,000 రూపాయలు దాదాపు ఒక్కొక్క హాజీకి ఎక్సెస్గా అమౌంట్ రావడం వల్ల రాబోయే సంవత్సరానికి అంటే అప్కమింగ్ హాజీలకు పోవడానికి బక్రీద్లో హాజీలకు పోతారు అధ్యక్ష. ఆ టైంలోకి కావలసిన వ్యక్తులు ఒక్కొక్క హాజీకి 80,000 రూపాయలు ఎక్సెస్ పడతా ఉంది కాబట్టి హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసుకోవడం మానుకున్నారు అధ్యక్ష. అది దగ్గర దగ్గర 1991 హాజీలు 24-25కు అప్లై చేసుకున్నారు అధ్యక్ష. విజయవాడ నుంచి కేవలం 101 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అధ్యక్ష. హైదరాబాద్ నుంచి 1300, బెంగళూరు నుంచి 572 మంది దగ్గర దగ్గర అప్లై చేసుకున్నారు. ఈ నష్టం ఎవరికి అధ్యక్ష? మైనార్టీలకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సింది కదా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు సహాయం చేస్తామని చెప్తారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇది వాస్తవం అని చెప్తారు. హాజీలకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు అధ్యక్ష? హాజీలు ఇక్కడ నుంచి పోవడం మానుకునే తర్వాత
ఏం చేస్తారు అధ్యక్ష మీరు? నాకేం అర్థం కావడం లేదు. హాజీలు 100 మంది హాజీలు ఇక్కడి నుంచి పోతే హజ్ హౌస్ కట్టే ప్రయోజనం మీ ఏమంటే? ప్రశ్న ఏంటి? నా ప్రశ్న ఒకటే అధ్యక్ష, మీరు గతంలో ఆపినటువంటి ఆ 80,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ సంవత్సరం కూడా చేయాలి. 101 మంది మాత్రమే ఇక్కడ నుంచి హాజీలు పోతా ఉన్నారు. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన ప్రతి హాజీకి, అంటే హైదరాబాద్ నుంచి పోని, బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో పోని, వాళ్ళకందరికీ ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోకి పోయే ఎక్సెస్ అమౌంట్ ఖచ్చితంగా సమానంగా ఉండే రకంగా అది ప్రభుత్వమే, గత ప్రభుత్వం ఏ రకంగా భరించిందో అదే రకంగానే భరించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను. గతంలో చెప్పారు దానికి ఆన్సర్, గతంలో చెప్పారు, రికార్డ్స్ లో పోయింది. వాళ్ళ జగనన్న చెప్పిన ప్రకారమే ఎన్వైరన్మెంట్ ప్లాంట్ చదరంగంగా ఓపెన్ చేశారు. ఫస్ట్ జగనన్న రాలే అధికారంలోకి. 2018 ఎన్వైరన్మెంట్ ప్లాంట్ మేము పెట్టాము. నువ్వు అడుగు, నేను ఓపెన్ చేశాను సార్. 2018లో విజయవాడ 2018లో నేను ఎన్వైరన్మెంట్ ప్లాంట్ విజయవాడ నుంచి పోవాలని నిర్ణయం తీసుకున్నాను. తర్వాత మన గవర్నమెంట్ పోయిన తర్వాత ఒక్కసారి సార్ చైర్మన్ గారు వినండి, 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు ఒక్కసారి ఇచ్చారు సార్ వాళ్ళు. అది 3 లక్షల ఆదాయం కానీ తక్కువ ఉంటే 60,000, ఎక్కువ ఉంటే 30,000. మేము అదేం పెట్టలేదు సార్. నో రిస్ట్రిక్షన్స్. 1 lakh రూపీస్ ఇస్తామని హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఎవరైనా పోని వాళ్ళకి ఇస్తామన్నారు. ఆయన బెంగళూరు నుంచి పోయినారు. కొంతమంది పోతా ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి పోతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఆలోచిస్తాము, విచారిస్తాము. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం సార్. గతంలో ఇవ్వాల్సిన డబ్బులు కూడా పరిశీలన ఉందని చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ అదే మాట చెప్తున్నాను. కాబట్టి సార్ తమ మేడం రేస్కు రావాలి సార్. డిప్యూటీ